నమస్తే అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు. ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే మేడం. నమస్తే అమ్మ. అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది. ఈ ఆగస్ట్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చూద్దాం. ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేషరాశి. బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి మనం. గోచార రీత్యా మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు, అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం, అట్ ది సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. ఓకే. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు, కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు, అంటే ఏంటి లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు. కానీ అన్ని మిశ్రమమే, అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి, చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆగస్ట్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చేద్దాము. ధనురాశి వాళ్ళు కూడా ఆల్రెడీ బ్లెస్డ్ పీపుల్ వాళ్ళు. యాక్చువల్ గాను చాలా మంచి రాశి అన్నమాట. మహా నక్షత్రాలు ఉన్నాయి దాంట్లో. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ నెల రాశి ఫలితాలు కనుక, 3వ ఇంట్లో మనకి శని సంచారం జరుగుతోంది, కుంభ శని ఉంది అందరికి తెలుసు, 4వ ఇంట్లో రాహు ఉంది. సో అదేంటంటే రిట్రోగ్రేడ్ అయినప్పుడు 2వ ఇంటికి చూస్తాడు. సో ఏంటంటే శని ఓన్ హౌస్ లో ఉన్నట్టు లెక్క అన్నమాట. సో విపరీతంగా రాజయోగం అనేది ఉంటుంది. అంటే ఏంటి రాజయోగం అంటే, 2 ప్లానెట్స్ కలిసినప్పుడు రాజయోగం అంటాము. ఇదేంటంటే సంచారం జరుగుతోంది, 3rd హౌస్ సంచారం అనేది చాలా మంచి సంచారం యాక్చువల్ గాను. కానీ 2nd హౌస్ ని కూడా చూస్తాడు కనుక కొన్ని కలహాలు ఇస్తాడు. అట్ ద సేమ్ టైం మానిటరీగా కూడా బాగుంటుంది వాళ్ళకి. దేంట్లో బాగుంటుంది, కెరియర్ అనేది విస్తరిస్తుంది, చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, ఎందుకంటే సన్ సంచారం మనకు కర్కాటకంలో జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మనకి కిందకి దిగుతోంది అనమాట. అంటే 8th హౌస్ నుంచి 9th హౌస్ ఓన్ హౌస్ లో ఉంది. సో సంపద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కనుక ఆ సంచారం అనేది బాగుంటుంది, చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే అన్ని ప్లానెట్స్ మనకి 9th హౌస్ లోనే ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది. కెరియర్ మాత్రం విస్తరిస్తుంది, సంపద అనేది వస్తుంది, డబ్బులు వస్తాయి, అంటే రాబడి అనేది వస్తుంది దేంట్లో అయినాను మనం చేసే పనిలో అనుకుందాము. కానీ హెల్త్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడాలి అనేది సూచన అన్నమాట. అండ్ 4th రాహు ఉన్నాడు కనుక కొన్ని ఆటంకాలు స్టడీలో, అంటే ఏంటంటే చదివే వాళ్ళకి వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్ రాకపోవచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకున్న మార్క్స్ రాకపోవచ్చు స్టూడెంట్స్కి అని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు అని చెప్పాలన్నమాట. 10th లో కేతు ఉన్నాడు కనుక ఎలా వస్తుందని తెలియదు, కానీ గోల్ పెట్టుకుంటే తప్పక సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం మనకి బిజినెస్ పీపుల్ ఉన్నారు కదా, బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. సో బాగుంటుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనిగాళ్ళు పట్టుకోవాల్సిందే, శనీశ్వరుడికి చేయవలసిందే. వీళ్ళు మాత్రం ఎస్పెషలీ ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయిన జూపిటర్ ఏమో అంత మంచి పొజిషన్లో లేరు కనుక, 6వ ఇంట్లో ఉన్నారు కనుక, అలాగే 5వ 5th లార్డ్ కూడా ఉన్నారు కనుక
అంత బాగుంటుంది. ఏం బాగుంటుంది అంటే ఏంటంటే కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్లో కూడా. అందుకని శని కాళ్ళు తప్పక పట్టుకోవాలి. అంటే ఏంటి, శని దానం ఇవ్వడం, శనీశ్వరుడికి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం సాటర్డే వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే జూపిటర్ పరంగా, అంటే ఏంటి, గురు పరంగా గురువుని కొలవడం. ఏ గురువు అయినా సరే, అది మీ కులగురువు అవ్వచ్చు, అలాగే దక్షిణామూర్తి, మనకి దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, వీళ్ళందరినీ గురువారం కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఒక కుక్కకి ఆ రోజు థర్స్డే ఆహారం పెట్టడం అనేది మంచిది. ఎస్పెషల్లీ నల్ల కుక్క దొరికితే చాలా మంచిది. తప్పక ఆహారం పెట్టండి, బాగుంటుంది కూడాను. అలాగే దాంపత్య జీవితంలో కొన్ని అడ్డంగాలు అని చెప్తూనే ఉన్నాను నేను, ఎందుకంటే 7th లార్డ్ కూడా మనకి 9th పట్టాడు. కొన్ని అడ్డంగాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి 11th లార్డ్ కూడా అంత పొజిషన్ బాగాలేదు కనుక, సో దాంపత్య జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ లాభం లేదు, మిశ్రమంగానే ఉంటుంది ఈ నెల అంతనే చెప్పుకోవాలన్నమాట. పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది, పాజిటివ్ దారికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక పరిహారాలు చేయండి. ఓకే, మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే, ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకునే అందరికీ చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తుంది కదా, అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. బట్ ఏంటంటే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది. లక్ష్మీదేవికి స్పెషల్లీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది. తప్పక చేసి చూడండి, మీకు అన్నీ మంచి జరుగుతాయి.